కొన్ని సంవత్సరాల క్రితం ఒక జంటకి గుజరాత్‌లో పెళ్లయింది. అక్కడ చాలా కాలం అయితే ఉండడం అయితే జరిగింది. అయితే చుట్టుపక్కల ఉన్న జనం ఏంటంటే, "మీ హస్బెండ్ కనిపించట్లేదు. చాలా రోజులవుతుంది. మీ హస్బెండ్ ఏరి" అని చాలామంది అడుగుతా ఉంటారు గదా! ర్యాండమ్‌గా. అలాగా ఆ వైఫ్ ఏం చెప్పిందంటే, "మా ఆయన ఇక్కడ లేడు. ఆస్ట్రేలియా జాబ్ చేయడానికైతే అబ్రాడ్ ఎళ్ళాడని" చెప్పడం అయితే జరిగింది. కొన్ని రోజులు గడుస్తుండగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా డౌట్ రావడం అయితే జరిగింది. అయితే ఎళ్లి పోలీస్ స్టేషన్‌కైతే కంప్లెయింట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. పోలీస్ విచారణలో ఏమని తేలిందంటే, ఈ భార్య ఎవరైతే ఉన్నారో పెళ్లయిన తర్వాత వేరే వారితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం జరిగింది. ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఆ భర్తని పాయిజన్ ఇచ్చి చంపేయడం అయితే జరిగింది. చంపేసిన తర్వాత పక్కన ఉన్న ఫ్యాక్టరీలో 15 అడుగులు గొయ్యి తవ్వి అక్కడే కప్పెట్టడం అయితే జరిగింది. 2 సంవత్సరాలు ఏమీ తెలియకుండా మేనేజ్ చేయడం అయితే జరిగింది. రివర్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. దాన్ని వాడుకోవచ్చు కదా! లేదంటే పెళ్లి ఇష్టం లేదనే ఆప్షన్ కూడా ఒకటుంది. అది కూడా వాడుకోవచ్చు కదా! అయినా ఇలాంటివి జరగడానికి రీజన్ ఏంటంటే పెళ్లి ఇష్టం లేదంటే ఒప్పుకోరు. బలవంతంగా పోనీ లేచిపోయి ఎళ్లి బ్రతికిదామంటే అలా కూడా బ్రతకనివ్వరు. చంపేస్తారు. ఇలా బలవంతంగా పెళ్లి చేస్తే లాస్ట్‌కి ఏమవుద్ది? అయితే మొగుడు పెళ్ళాన్ని చంపేస్తారు. లేదంటే పెళ్ళాం మొగుడిని చంపేస్తుంది. కాబట్టి ఇలాంటివి చేసే ముందు కొంచెం ఆలోచించండి. ఇలాంటి వాటికి కారణాలు ఏంటంటారు? సో, మీ కామెంట్ రూపంలో తెలియచేయండి.